హలో, హౌ ఆర్ యూ ఆల్? గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. మా డాటర్ వచ్చింది, మేము ఇద్దరం ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము. సో ఆ బ్రేక్ఫాస్ట్కి మనకి మార్నింగ్ అంటే ఎగ్సే కదా. సో ఎగ్స్, పొటాటో, నాకు స్పినాచ్ లీవ్స్ ఉన్నాయి, పాలకూర, అండ్ కొంచెం చీజు, సాల్ట్, పెప్పరు, ఆయిల్ అవి కావాలి. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నేనైతే పొటాటోని పీల్ చేసేసుకుంటాను. సో చూద్దాము ఇలా పీల్ చేసేసుకొని నేను రౌండ్స్గా కట్ చేసుకుంటాను. నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీరు కొంచెం మంచి ప్యాన్ ఏదైనా పెట్టుకోండి. కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకుంటున్నాను ప్యాన్కి. సో దీంట్లో నేను ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయిన తర్వాత, హీట్ అవుతుంది ఇప్పుడు, ఇలా చక్రాలాగా కట్ చేసుకున్నాను రౌండ్గా. ఇవన్నీ మనం ఇలా లేయర్ లాగా పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటాను నేను. బ్రేక్ఫాస్ట్ కాబట్టి మంచిగా తినాలి కదా. పొటాటో ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. మనం ఎక్కువ ఆయిల్ వేయలేదు కదా, అందువల్ల కొంచెం దగ్గర ఉండేసి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది యాక్చువల్గా క్రిస్పీగా కాకూడదు, కుక్ అవ్వాలి. యాక్చువల్గా మెత్తగా మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి పొటాటో. కొంచెం టైం పడుతుంది. నేను బాగా లోలో పెట్టి చేస్తున్నాను, హైలో పెట్టుకున్నాను. మొత్తం ఫ్రై అయిపోయింది. దీంట్లో మనం కొంచెము చిల్లీ పౌడర్ వేసుకున్నాము. నేను పెప్పరికాయ వేసుకుంటున్నాను. అది కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకున్నాము. దీనికి ఎంత సాల్ట్ కావాలో చూడండి, నేను ఇంత వేసుకున్నాను. వేసేసుకొని ఉడకబెట్టుకున్నాము. ఇప్పుడు నేను దీనికి ఈ స్పినాచ్ ఉంది కదా, ఇది కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది వాడుకుంటున్నానండి నేను. ఈ స్పినాచ్కి మనకి కొంచెం కుక్ అవుతూ ఉంటాయి పొటాటో తోటి. మీన్ వైల్ నేను ఒక చూపిస్తాను మీకు. ఇది స్పినాచ్ మనకి ఎక్కువ ఇవి కుక్ అవ్వక్కర్లేదు, జస్ట్ సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ 2 పీపుల్కి చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. దీనిని కొంచెం బీట్ చేసేసుకొని నేను మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 పించ్ ఇక్కడ సాల్ట్ మళ్ళీ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ అండి. ఇక్కడ ఒకటి నేను మీకు చెప్పాలి. ఇప్పుడు దీంట్లో మనము ఈ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి యూజువల్ పీపుల్ ఏంటంటే ఇక్కడ ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకుంటారు 1 టేబుల్ స్పూను. నేనైతే ఓట్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. చూడండి, ఇది ఓట్ ఫ్లోర్ కనిపిస్తుందా? సో కావాలంటే మనం ఓట్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ ఓట్స్ని కొంచెం వాటిని మనం బాగా గ్రైండ్ చేసేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి, వీట్ ఫ్లోర్, అది ఓట్ ఫ్లోర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్, ఇదే చూడండి 1 టేబుల్ స్పూను. కావాలంటే ఇంకొక వేసుకున్నాం ఓట్. సో దీంట్లోకి మళ్ళీ నేను ఒక 3 కప్స్ మిల్క్ వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్. ఎందుకంటే మనకి యాక్చువల్గా ఎప్పుడైనా ఆమ్లెట్కి కొంచెం మిల్క్ యాడ్ చేస్తే చాలా ఫ్లఫీగా వస్తుంది. సో మనం ఇది మిక్స్ చేసేసుకొని చూద్దాము ఎలా వస్తుందో. మొత్తము మంచిగా బీట్ చేసేసుకొని ఈ ఫ్లవర్ అంతా ఈ ఎగ్ దాంట్లో మెల్ట్ అయిపోవాలి.
లంప్స్ ఉండకూడదు. మీకు కావాలంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకోవచ్చండి, లేదంటే వీట్ కూడా వేసుకోవచ్చు, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ ఓట్స్ ఫ్లవర్తోనే చేసుకుంటూ ఉంటాను దీన్ని. ఫ్రై అయిపోయింది. స్పినాచ్ కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని మంచి స్మెల్ వస్తుందండి. స్పినాచ్ కూడా మంచిగా వేసింది. దీన్ని ఇలా కొంచెం ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకుని మొత్తము ఇప్పుడు ఈ ఎగ్ని దీంట్లో వేసేద్దాం. కావాలంటే ఇక్కడ కొంచెం మనం ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చండి. నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను, మీకు ఎంత కావాలంటే అంత. సో అండ్ లైట్గా నేను చిల్లీ పౌడర్ కూడా అలా స్ప్రింకిల్ చేసుకున్నాను. సో స్లోగా మనకి కుక్ అవ్వాలి, ఎక్కువ హైలో పెట్టి కుక్ చేయొద్దు. నేను ఆమ్లెట్ని ఫ్లిప్ చేసుకున్నానండి అదర్ సైడ్కి. సో జాగ్రత్తగా వేసుకోవాలి. సో వేసేద్దాము, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్లిప్ చేశాను. నాకు ఈరోజు స్పినాచ్ కొంచెము ఇంట్లో తక్కువ ఉండింది. మనకి స్పినాచ్ ఎక్కువ ఉంటే పాలకూర మంచిగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మన ఆమ్లెట్ రెడీ అండి, ఇంకా ఇదేంత పని లేదు. ఇప్పుడు దీనికి మనం కొంచెము ఓట్ కూడా మంచి కుక్ అయింది, చీజ్ వేస్తున్నాను. పర్లేదండి, పిల్లలకి చీజ్ పెట్టచ్చు. వాళ్ళకి కొంచెం ఇది కాల్షియం అది మంచిగానే ఉంటుంది. చిన్నతనంలో మా కిడ్స్ కొంచెం యంగ్గా ఉన్నప్పుడు మా డాటరు మిల్క్ తీసుకునేది కాదు. సో సబ్స్టిట్యూట్కి ఏం పెట్టాలో నాకు అర్థమయ్యేది కాదు. నేను పీడియాట్రిషియన్ కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఎవ్రీడే మెజర్మెంట్స్లో చీజు యాడ్ చేయమని చెప్పారు ఆయన. సో తనకి చీజు పెట్టమన్నాడు. అంటే తను డైరీ ప్రోడక్ట్స్ తీసుకునేది కాదు, మిల్క్ కానీ కర్డ్ కానీ. సో నాకు కాల్షియం ఇవ్వాలి కాబట్టి ఇంకా నేను చీజ్ బాగా అలవాటు చేశాను దానికి. సో ఇప్పటికి కూడా తనకి చీజ్ అంటే చాలా ఇష్టం. మన బ్రేక్ఫాస్ట్ రెడీ. టూ పొటాటో 2 eggs తోటి, స్పినాచ్ తోటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాము. ఓట్ ఫ్లోర్ వేసుకొని. చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కిడ్స్ అయితే దే లవ్ దిస్ వన్. ఎందుకు మీకు అంటే ఓట్స్ ఫ్లోర్ ఉంది కదా, అది తీసేసి దాని ప్లేస్లో వాళ్ళకి ఇంకేదైనా వీట్ కానీ అలా వేసి పెట్టండి. ఇదండి ఈ బ్రేక్ఫాస్ట్ మంచిగా సరిపోతుంది 2 peopleకి, అంటే విత్ బ్రెడ్తో తీసుకుంటే. నచ్చింది అనుకుంటున్నాను మీకు వీడియో. నచ్చితే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం వ్యూస్ వస్తాయి, మీ ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.